ఇప్పుడు గురుగారు మానవ ఇప్పుడు ఈ సైన్స్ గురించి మనం మాట్లాడుతాం కదా! ఈ శాస్త్రపరంగా వీల్ ఏదైతే ఆ! ఉందో ఆ! ఆ! అదే మనం ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి ఈరోజు అవును. ఈ శకంలో ఈ అవును. ఈ అన్నిటిలోని కూడా హ్మ్. స్పీడ్ అనేది అప్పుడే అందుకుంది. మానవ అభివృద్ధికి అని చెప్తా ఉంటారు సైన్స్ ప్రకారం. ఎలా హ్మ్. అంటే హ్మ్. అంతకుముందు వీల్ అనేది ఇన్వెంట్ చేయకముందు హ్మ్. ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలని, ఇంకోటి చేయాలని, ఇంకా ఏదైనా కూడా చాలా హ్మ్. ఇది. అవును. కానీ ఈ వీల్ అనే దాన్ని సుదర్శన చక్రం కింద, ఇంకోటి కింద ఆల్రెడీ మనకి ఎప్పుడో దీన్ని చెప్పడం జరిగింది గదా! అవును. అవునవును. దాన్ని పట్టుకొని ఎందుకు వీళ్ళంతా చేయలేకపోయారని. మనిషికి ఏంటంటేనండి, చెప్పాను కదా ఇందాక, హ్మ్. మనిషి ఆలోచనలన్నీ ఒకదాకానే కట్టుబాటు అవుతున్నాయి. హ్మ్. ఓకే. ఈ ఆ కంట్రోల్ అన్నమాట. ఆ బియాండ్ దట్ మనిషి పోడు. మనిషి ఎప్పుడూ కూడా భౌతిక సుఖాలు ఇప్పుడు వీలన్నారా ఆ! మీరు? ఆ వీల్‌ని మనం భౌతిక సుఖాలకి ఎంత ఉపయోగించుకుందాము, ఆ! ఇన్ని విధాలుగానే ఆలోచనే పోతుంది గానీ, హ్మ్. ఇంకా బియాండ్ దట్ దీని వెనకాల ఇంతుంటుంది, హ్మ్. ఇంతుంది. ఈ విధంగా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా కోరిలేట్ చేయొచ్చు. దీన్ని ఇట్లా ఆలోచించొచ్చు హ్మ్. అని దృష్టి పోదు. అది బికాస్ మనిషి యొక్క ఆలోచన పరిధి అవును. లిమిట్ అవుతోంది. అవును. అది కూడా ఎందుకు ఇప్పుడు ఒక 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం వేరు. హ్మ్. అప్పుడు అన్నిటికీ ఆ! ఇచ్చారు. ఆ! ఈ రాను రాను ధర్మం నశిస్తోంది. ఆ! మానవుల్లో అనేక రకాల ఇప్పుడు కోరికలు, ధర్మపరం కాని కోరికలు హ్మ్. ఇవన్నీ రావటంతో అసలు తత్వాన్ని మనుషులు కోల్పోతున్నారు. పట్టుకోలేకపోతారన్నమాట. హ్మ్. లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఈ రోజున్న ఈ భూమి, ఈ రోజున్న చెట్లు, ప్రకృతి, హ్మ్. నేచర్‌లో మనకి ఈ రోజు దొరికేవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం దొరుకుతున్నాయి. ఇప్పుడు అవును. దొరుకుతున్నాయి. మరి అప్పుడు వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు దాన్ని? హ్మ్. మనం ఇప్పుడేం ఉపయోగించుకుంటున్నాం దాన్ని? ఆ! ఏవండి ఏది మారలేదు గదా! మరి మనుషులు మారారు గానీ, మానవుల ఆలోచన మారింది. భూమి ఇదే. ప్రదేశాలివే. హ్మ్. నేను చెప్తుంటాను మన వాళ్ళకి. ఇప్పుడు ఊరికే ఇందాక మళ్ళీ హ్మ్. ఇందాకనుకున్నట్టు మనం ద్వాపరయుగం వెళితే హ్మ్. శ్రీకృష్ణుని ధ్యానం, అవతార సమాప్తి అయిన తక్షణం హ్మ్. కలియుగం స్టార్ట్ అయిపోతుంది మనకి. ఆ అవును. క్షణం నుంచి. అవును. సో, ఆ టైంలో కూడా ఇంకా కొన్ని కోట్ల జనం ఉన్నారు. అప్పుడు అందరూ కూడా. అందరూ యుద్ధంలో ఉన్నవాళ్ళందరూ పోలే. వెళ్ళిపోలేదు. ద్వాపరయుగంలో ఉన్నవాళ్ళంతా ఆ క్షణంలో మరణించడమో, హ్మ్. లేకపోతే సునామీ వచ్చి ప్రపంచం అంతా మునిగిపోవటమో జరగలేదు. హ్మ్. ఓకే. ఒక్క ద్వారక మాత్రం వెళుతుంది. హ్మ్. వీళ్ళందరూ ఆ తర్వాత ఇలాగా కలియుగంలో కంటిన్యూ అయిపోయాం హ్మ్. మనమందరం. హ్మ్. అప్పుడున్న వాళ్ళందరూ కంటిన్యూ అయ్యాము. హ్మ్. అప్పుడుండి కృష్ణుడిని చూసిన వాళ్ళు, మహానుభావులను చూసిన వాళ్ళు, హ్మ్. రకరకాల ఆత్మలతో ఈరోజు మన మధ్య ఉన్నారు మనతో అన్నమాట. హ్మ్. ఇట్లా ఇలా వెళుతూ ఏంటంటే అప్పుడు ధర్మపరంగా ఉన్నారు. ఈ ధర్మం అనేది రాను రాను హ్మ్. తగ్గుతూ వచ్చేసి సంవత్సరాలు 5000 సంవత్సరాలకు వచ్చేప్పటికి ఈ రోజుకి ఈ స్థితికి వచ్చేసారు వీళ్ళు. ఆ! లేకపోతే ఆ రోజుల్లో ప్రకృతితో పాటు ఉండి ఎంతోమంది నేచర్‌కి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు మనం అందరం కూడా. అంటే ఒక వేదిక్ లోగోస్ డిజైన్‌లోకి వచ్చారు మీరు 1998లో. అవునండి. ఈ క్రమం తెలుసు. 93, 93లో. 93లో 93 98 రిజైన్ చేసి పూర్తిగా పూర్తిగా దీంట్లోకే వచ్చేసానండి. దీంట్లోకొచ్చేసిన దీంట్లోకి. విశ్వపతి గారిని హ్మ్. ఈ కలియుగ దైవం హ్మ్. ఎప్పుడు పట్టుకున్నది? ఎప్పుడు మీరు శ్రీనివాసులు వారికి ఆహా! పూర్తిగా అంకితమయ్యారండి? నేను మొట్టమొదట ఒకసారి 2001లో ఒకసారి నాకు స్వామివారి కలలో కనపడ్డారండి. హ్మ్. నేను ఇందాక చెప్పాను కదా! కంచి కంచిపట్ ఆ! స్వామివారిదని. అది చంద్రశేఖర్. చంద్రశేఖర సర్వర్ కనపడడం 98, 99 ఆ టైంలో హ్మ్. సుమారు. తర్వాత 2001లో నాకొకసారి వెంకటేశ్వర స్వామి వారు హ్మ్. కలలో కనపడి, ఆయన తిరుమల మీద ఏదైనా ఒక గ్రంథం రచించమన్నారు. హ్మ్. ఆయన విశేషాలతో. హ్మ్. అప్పుడు నేను 'శ్రీనివాస మహత్యం' అని నా మొట్టమొదటి పుస్తకం అది. హ్మ్. అది ఒక 8 నెలలు పట్టింది నాకు రాయడానికి. ఆ! 8 నెలలు. అప్పుడు అది నేను ఒక యజ్ఞంలా తీసుకున్నానండి. అంటే నేను నేల మీదే పడుకునేవాడిని. హ్మ్. అండ్ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. భగవంతుడి ఇంకా చాలా చాలా ఫాలో అయ్యి ఆయన హ్మ్. అనుజ్ఞ, ఆదేశం కాబట్టి హ్మ్. మధ్యలో కొన్నాళ్ళు తిరుమల వెళ్ళి హ్మ్. నేనొక్కడిని హ్మ్. ఒక ఓ స్నేహితుడిని తీసుకొని వెళ్ళి ఒక వారం రోజులు హ్మ్. కొండ మీదనే ఉండి కొన్ని చాప్టర్‌లు అధ్యాయాలు రాసుకొని హ్మ్. అండ్ తర్వాత వచ్చి మొదటి కాపీస్ ప్రింట్ చేసి హ్మ్. ఆహ్, మళ్ళీ తిరుమల వెళ్ళి హ్మ్. నడిచెక్కి స్వామివారికి మొదటి హ్మ్. కాపీలు హ్మ్. స్వామికి సమర్పించాం. హ్మ్. ఆ పుస్తకం రాస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు జరిగాయి నాకు. హ్మ్. అసలు ఏమిటి తిరుమల అనేది? అక్కడున్న శక్తి ఏమిటి? హ్మ్. అవన్నీ ఆ స్వామి అనుగ్రహించాడు. తిరుమలలో సో, అవి ఆ తర్వాత అప్పుడు అసలు ఆ పుస్తకం మీద ఏ కవర్ రావాలి? ఏ హ్మ్. ఫోటో రావాలి?
అవన్నీ కూడా ఆయన కల్లో కనపడి నాకు చెప్తుండేవాడు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మనం ఈ బ్రహ్మోత్సవాల ఫోటోలు ఇవన్నీ కలెక్ట్ చేస్తుంటాం కదా, అన్ని కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటుండేవాడిని నేను. సో ఏ రోజుకి ఆ రోజు ఏది వేద్దాం, దీనికి ఏది వేద్దాం అనుకుంటుండేవాడిని. చివరికి ఓ రోజు ఇప్పుడు ఆయనే కల్లో కనపడి ఇలా చూపించిన ఆయన ఇదే వేయమన్నాడు. అలా వేసాం అనుకోండి. ఇలా అయితే అప్పుడు నేను తిరుమలలో ఉండటం, అసలు ఏమిటి తిరుమలలో ఉంటున్న ఈ శక్తి. మనం మామూలుగా ఏంటంటే నేను చెప్పేవి కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా నేను అక్కడ తిరుమల ఆలయంలో ఉన్నది, ఇందాక నేను ఎప్పుడైతే చెప్పానో ఒక సుప్రీం ఫోర్స్ అంటామే, అటువంటి ఒక సుప్రీం శక్తి, ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన ఒక శక్తి అక్కడ ఉందన్నమాట. మనం ఈ రోజున విష్ణువుగా ఆరాధిస్తున్నాం, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్నాళ్ళు శివుడిగా ఆరాధించారు, కొన్నాళ్ళు శక్తి రూపంలో ఆరాధించారు. మనం ఇప్పుడు విష్ణువుగా అంటున్నాం, కానీ అసలు అక్కడ ఉన్న శక్తి సర్వ దేవతలకి, ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి అక్కడ కేంద్రీకరించి ఉంటుంది ఆ ప్రదేశంలో. అక్కడ స్వామివారు ఇప్పుడు స్వయంపోయి వెలిసినాడు, మనం అంటాం కదా విష్ణు రూపంలో. సో అందుకనే మనకి అంత అక్కడ సాధనా మార్గంలో ఉండేవాళ్ళు, మనం ఏ తెల్లవారుజామున టైంలో కానీ ఈ బ్రహ్మోత్సవ టైంలో ఆలయం దగ్గర బయట ఎక్కడన్నా సరే మీరు కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుని అలా ధ్యానంలో ఉంటే చక్కగా ఓంకారం ఇప్పటికీ వినపడుతుందండి. ఓంకారం అలా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, ఐడియా అక్కడ అట్లా ధ్వనిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మనం చూడండి, ఎంతో అసలు ఇక్కడ ఎవరు రెగ్యులర్ గా నడవని వాళ్ళందరం కూడా ఎక్కేస్తాము, అసలు ఏమీ తెలియదు, వెంటనే దర్శనం వెళ్ళిపోతాం. పైన కొండ పైన ఉన్నంత కాలం ఏమనిపించదు, మన శరీరానికి ఎటువంటి బాధలు ఏమీ తెలియవు. బికాజ్ అక్కడంత ఎనర్జీ, అంత కాస్మిక్ ఎనర్జీ, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అక్కడ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. ఒక కాశీ గాని, శ్రీరంగం గాని, ఈ హరిద్వార్ గాని, పెద్ద పెద్ద మధుర, బృందావన్ గాని, ద్వారకా, ఈ ఉడిపి గాని, ఇలా పెద్ద పెద్ద మహాక్షేత్రాల్లో ఎనర్జీ చాలా ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ అక్కడ. సో అందుకని అక్కడికి వెళ్తాం. సో వెళ్ళి మనం తిరుమలలో కూడా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనకి ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఒకటి ఉంటుంది. అండ్ నిత్యం అక్కడికి ఎందరో దేవతలు కూడా వస్తుంటారు. తెల్లవారుజాము సమయంలో చాలా మంది దేవతలు, అక్కడ ఉన్న మూల పురుషుడు, ఎందుకు ఈ దేవతలందరూ కూడా ఆ శక్తి నుంచి కదా వచ్చిన వాళ్ళే కదా. సో ఆ శక్తిని దర్శించుకోవడం వస్తుంటారు. సో ఇంతమంది దేవతలు రావటం వల్ల అది సామాన్య మానవులకి ఏంటంటే చాలా బాగుంది అని, మనం ఇంత కష్టపడి ఒక సెకండ్ దర్శనం జరిగినా మళ్ళీ వీళ్ళు లాగేస్తుంటారు ఆ శక్తి. మళ్ళీ వెళదాం, ఎందుకు అక్కడ ఉన్న పవర్ అనమాట అది. వీళ్ళకి కొంతమంది కోరికలతోనే రారు కదా అందరూ, కోరికలు మొక్కలతో వచ్చేవాడు కొంతమంది మాకు అది అలవాటు అండి, నాకు చెప్తారు ప్రతి నెల నేను వెళ్ళిపోతానండి, వెళ్ళి తీరాల్సింది. ఈ మధ్య నా దగ్గరికి ఒకతను శ్రీకాకుళం నుంచి ఒకతను పరిచయం అయ్యాడు, మహంత్ శ్రీనివాస్ అని. అతను గడిచిన 10 ఏళ్లలో 360 సార్లు నడిచెక్కాడు తిరుమల. 360 సార్లు నిన్నతో. ప్రతి నెల వెళ్ళిపోయి 4 రోజులు ఉంటాడు. పొద్దున్న నడిచెక్కడం, దిగటం, మళ్ళీ నడిచెక్కడం, మళ్ళీ దిగటం, మళ్ళీ నడిచెక్కడం. సో ఎంత శక్తి ఆ మనిషిని అక్కడికి లాగేస్తుంది అనమాట. సో మామూలుగా ఇంకొంచెం సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కూడా ఈ శక్తి ఫీల్ అవటం కూడా. మనం అసలు ఇంకా ప్రశాంతమైన మనసుతో ఆ తెల్లవారుజామున 3-4 ఆ వేళల్లో ఆలయంలోనే అక్కర్లేదు మనం, బయట ఎక్కడ సరే మీరు కూర్చుని కాస్త, అంటే మన వాళ్ళు సమాధి స్థితి ఇలాంటివి అంతదాకా కూడా వెళ్ళక్కర్లేదు. కొంచెం ధ్యానంగా ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే చాలు. చక్కగా ఓంకారం అలా మన ఒంట్లోంచి ప్రవహిస్తుంది, అంతా వినపడుతుంది చక్కగా ఓంకారం. అది నేను ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఓంకారం అలా వినపడటం. ఆ తర్వాత అది నేను మొదట రాసిన పుస్తకం అండి, ఫస్ట్ పుస్తకం అనమాట. ఆ తర్వాత 2005లో మళ్ళీ ఆ స్వామి గారు కనపడి, ఒకసారి తిరుమల రానైనా నీకు ఒక పూజా విధానం ఒకటి నీకు చెప్తాను కలియుగానికి సంబంధించింది అనేటప్పటికీ, అప్పుడు నేను తిరుమల వెళ్ళి మేము స్వామి దర్శనం చేసుకుని ఆ రోజు సాయంత్రం ఆలయానికి ఎదురుకుండానే మెట్లు ఉండేవి ఆ రోజుల్లో, ఆ మెట్ల మీద కూర్చున్నాను. కూర్చుంటే ఒక్కసారిగా ఆయన నాకు అక్కడ మొత్తం భూమ్యాకాశాలంతా ఆక్రమించిన విశ్వరూపంలో దర్శనం వచ్చింది.
విశ్వరూపం అంటే కొంతమంది నన్ను అడుగుతుంటారు విశ్వరూపంలో ఎలా కనపడ్డాడు అని. మనం క్యాలెండర్ లో ఒకటి ఊహించుకుని చూస్తాం కదా. సో సో ఆ విశ్వరూపం అనేది కూడా అండి దానికి రూపం ఉండదు. యాక్చువల్ గా మనం ఎందుకు సింబాలిక్ గా అక్కడ చూపిస్తామంటే విశ్వరూపం అనేది అన్ని ఈ దేవతలన్నిటికీ మూల కారణమైన వాడు ఆయన. కాబట్టి అందరు దేవతలు అందరు మనం చూసే దేవతలన్నీ ఆయన రూపాలే అన్నట్టుగా ఇప్పుడు మనం మహాభారతం సమయంలో విష్ణు రూపంలో దర్శనం ఇచ్చిన ఆయన ఈ దేవతలందరి రూపంలో దర్శనమిస్తాడు. అసలు అసలు విశ్వరూపం అనేది అయింది ఎలా ఉంటుంది, అసలు అది ఒక పెద్ద శక్తి రూపం అన్నమాట. అసలు దాంట్లో మనకి ఫలానా దేవత అని కూడా కనపడరు అసలు. ఒక బికాస్ అన్నిటికీ కేంద్రీకృతం అనే దానికి రూపం ఏముంటుంది, ఈ శక్తి అన్నిటికీ సృష్టి మొత్తానికి మూలాధారమైన దానికి అసలు ఒక రూపం అనేది ఉండదు. కానీ అది చాలా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఎనర్జీ ఫార్మ్స్ మనం అంతా కూడా మనుషులు. అండ్ కొంచెం స్పిరిచువల్ ప్లేన్స్ లో ఉండేవాళ్ళు సిద్ధులు హైయెస్ట్ ఫార్మ్, కొంచెం హయ్యర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్స్. మహర్షులు ఇంకా హైయెస్ట్ ఫార్మ్, ఇలా దేవతలు ఇంకా ఇంకా హైయెస్ట్ ఎనర్జీ ఫార్మ్స్. సుప్రీం అనేది ఇంకా సుప్రీం ఎనర్జీ ఫామ్ అది. అటువంటి ఫామ్ నేను అక్కడ అలాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అది చాలా మనం మాటలో ఇలా అని చెప్పలేము. అంటే ఒక వెలుగులాగా ఉంటుంది, వెలుగులా మొత్తం అసలు ఇంకా నాకు వేరే ఏమీ కనపడలేదు, ఏమీ కనపడలేదు. ఆ వెలుగు నుంచి నేను ఏదైతే విన్నానో ఆ రూపం నుంచి అవే నేను రాశాను. దాంట్లో ఆయన చెప్తాడు, ఆయన ఇది వెంకటేశ్వర వ్రతకల్పం అని ప్రసిద్ధి పొందుతుంది. దీంట్లో మొదటి అధ్యాయం నేను ఇప్పుడు చెప్తున్నాను. కలియుగంలో మానవులు అనేక కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక తేలిక విధానంగా కష్టాల నుంచి బయటపడడానికి, ధర్మ మార్గంలో ఉండడానికి, భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని చేరడానికి, నలుగురికి మంచి చేయడానికి, వీటన్నిటికీ ఉపయోగపడేలాగా బేసికలీ అసలు ముందు ధర్మ మార్గంలో నడవడానికి వీళ్ళందరూ చెప్తాను. సో ఆయన ఆ రోజు భగవంతుడు చెప్తాడనమాట, ఆయన ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మామూలుగా మనం ఇప్పుడు చేసే సత్యనామతం లాగా కలశం పెట్టుకుని పూర్తి విధి విధానాలతో చేసుకునే పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఏ రోజైనా సరే అసలు ఎటువంటి కులగోత్రాలు, నియమనిష్టలు, ఉపవాసాలు ఏమీ అక్కర్లేదు. కేవలం 5 కథలు చదువుకుని ఉన్న చోటు నుంచి ఒక్క నమస్కారం పెట్టినా రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అన్నాడు ఆయన. సో అది కలియుగంలో చాలా తేలిక కదండి. ఇప్పుడు ఈ మనుషులందరికీ కూడా ఈ కులగోత్రాలు, మతాలన్నీ మనుషుల్ని విడదీస్తున్నాయని కానీ మామూలుగా మనిషి అనేవాడి కష్టాలు ఇవన్నీ ఒకటే, ఎమోషన్స్ ఒకటే కదండి. ఎవరికి వచ్చినా ఎమోషన్ ఒకటే. ఏ మతం వాళ్ళకైనా ఒక కులం వాళ్ళకి ఒకలా, ఇంకొకరు రాదు కదా. మనకు వచ్చే ఎమోషన్ కానీ మనకు వచ్చే కష్టం కానీ వచ్చినప్పుడు ఒకటే వస్తుంది. సో వీటిలన్నింటికి రెండుకి సమాన ఫలితం ఇస్తాను కాబట్టి అప్పటి నుంచి అది 2005లో రాశానండి నేను ఆ పుస్తకం. రాసి ప్రింట్ చేసి తిరుమల వెళ్ళి స్వామివారి కుండీలో సమర్పించాం. ఆ తర్వాత నేను 2012 దాకా ప్రతి 6 నెలలకి స్వామివారి సంబంధించింది రకరకాల విశేషాలతో రాస్తూ వచ్చాను. మన వాళ్ళు చాలా నడిచెక్కుతాం కదా, అసలు ఏమిటి నడిచెక్కటంలో ఉండే సిగ్నిఫికెన్స్ అసలు ఏమిటంటే అక్కడ ఉన్న 7 కొండలు నడిచెక్కటంలో ఎన్నో రకాల విశేషాలు చాలా ఉంటాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దైవికంగా అసలు ఒక సంకేతంగా ఏం చెప్తారంటే కొండల్ని ఇది ఒక రకం చెప్తారు. 7 చక్రాల చివరి చక్రం మనం సాధించిన తర్వాత సహస్రార భగవద్ దర్శనం జరుగుతుంది మనకి అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. అలాగే అసలు రోజు నిత్యం కూడా అది ఆ కొండల మించి అదే ప్రదేశంలోని ఎందరో మార్చులు, ఎందరో దేవతలు వెళ్ళిన ప్రదేశం. అది ఎంతో పవర్ ఉంటుంది, ప్రతి అడుగు దాని మీద పవర్ ఉంటుంది అన్నమాట. సో ఏమిటి ఇదంతా అని చెప్పి ఒక బుక్ రాశానండి, అమృత సోపానం అని చెప్పేసి. తర్వాత అదే బుక్ మళ్ళీ వివరంగా ఒక్కొక్క కొండ విశిష్టతని కూడా వివరిస్తూ వెంకటాద్రి వైభవం అని చెప్పి ఒక పుస్తకం రాశాను, 700 విశిష్టత. అలాగే మనం ప్రతి పూజలో కేశవనామాలని చదువుతాం, 24 కేశవనామాలని. విష్ణువుకి అతి ప్రీతికరమైన అనమాట కేశవ నారాయణ అంటాం, కానీ అందరికీ మనకి అర్థం తెలియదు ఇది. సో ఈ 24 కేశవనామాలకి అర్థం ఒక పుస్తకం రాశాను, వెంకటేశ్వర దర్శనం అని. అది ఇప్పుడు చాలా మంది వేద పాఠశాలల్లో చదువుతున్నారు అనమాట. అలాగే 27 నక్షత్రాలు, మనకి పుట్టిన మనందరం మనం ఏదో నక్షత్రంలో ఉంటాం కదా. సో ఈ 27 నక్షత్రాలతో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క భజే శ్రీనివాసం అని నక్షత్రాలతో. అలాగే పద్మావతి పరిణయం వాళ్ళిద్దరు వివాహం అంతా వివరిస్తూ ఆ ఘట్టం అంతా పద్మావతి పరిణయం అని ఒక పుస్తకం రాస్తారండి. శ్రీ చరణామృతం అని ఒకటి,
వారి చరణాలను సేవిస్తే మహాభాగ్యం అలాగే ఎలా ఉంటుందని. తర్వాత అన్ని రూపాలు అసలు ఆయనవే అని చెప్పి సర్వరూప శ్రీనివాసం అని ఒక పుస్తకం. అలాగా రాయటం, తిరుమల వెళ్ళటం, ప్రతి పుస్తకాలు రాయగానే ఏ మాత్రం వెళ్ళిన నడిచెక్కి స్వామివారికి ఫస్ట్ కాపీలు ఉండేలా సమర్పించి, ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన మహాప్రసాదం కదా, ఇచ్చే తర్వాత ఇంకా పేపర్లు అన్నింటిలో వచ్చేది అందరికీ ఫ్రీగా ఇస్తున్నామండి. నేను ఒక నియమంగా పెట్టుకున్నాను, మనం ఉన్నంత కాలం ఈ పుస్తకాన్ని అమ్మద్దు అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఆ వెంకటేశ్వర వర్తకల్పం అప్పుడు 2005లో రాశాను కదండి, అది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి 6 నెలలకి ఒక 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాం. 12 భాషల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది. అండ్ ఎంతో మంది జీవితాలు మార్చేసింది. దాంట్లో అసలు ఎందుకు ఈ వ్రతాలు చదువుతున్న వల్ల మార్పు, ఇంతమంది జీవితాలు మారుతున్నాయి అనడానికి 2-3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి సాక్షాత్తు స్వామి అనుగ్రహించిందే అది మనకి. ఇంకొకటి ఇందాక నేను అన్నాను చూసారా, అసలు అక్షరంలోనే పవర్ ఉంటుంది కదా. సో మామూలుగా ఎవరైనా మనం అతి సామాన్యులకి ఏదైనా మంత్రంలా చెప్పి బాబు దీన్ని చదువుకో నీకు బాగుంటుంది అంటే గబుక్కుని నమ్మకం రాదు మనుషులకి. ఓకే, ఏదో 4 నెలలు రాసేసి చదువుకొని అయినా అంటే బేసిక్ లెవెల్లో చెప్తున్నా నేను, గబుక్కుని మనకి నమ్మకం రాదు. అదే ఈ కథల రూపంలో ఈ అక్షరాలన్నీ దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. సో మనం ఈ కథలు చదువుతుంటే అనుకోకుండా తెలియకుండానే మనకి ఏదైతే కావాలో ఇవి కష్టాల నుంచి బయటపడడానికి, మన ఆరోగ్యానికి, అన్నిటికీ ఆ పవర్ఫుల్ ఆ అక్షరాలన్నీ అదే క్రమంలో వెళ్ళిపోతుంటాయి. మనం కథ చదువుతున్నాం మనం అనుకుంటాము, బట్ జరిగేది మాత్రం అక్షరం మనం బయట చేస్తాం మనం. సో వీటన్నిటి అంత శక్తి ఉంది కాబట్టి ఈ రోజున చూడండి, అక్షరం అనేది వైబ్రేషన్ అంటున్నాం కదా. సో అది దానికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. ఏమి ఒక ఇంగ్లీషు, తెలుగు ఏదైనా కూడా అక్షరం, ఆ అక్షరం యొక్క, బికాజ్ మనకి మొదట్లో ఇప్పుడు ఓంకారం ఉందన్న ఇవన్నీ బేసికలీ సంస్కృతి నుంచి వచ్చినవి కదా. ఓకే, సంస్కృతం నుంచి వచ్చినవి మనకి ఆ శబ్ద రూపాలు అన్నమాట అవన్నీ. సో తెలుగులో ఉన్నప్పటికీ ఈ ట్రాన్స్లేషన్ అవుతున్నా ఇప్పటికీ తెలుగులోనే చదివే అమెరికన్స్ కూడా నాకు తెలుసు ఈ పుస్తకాన్ని. నేను అప్పుడు వచ్చే అక్షర స్వరూపం అలా వస్తాం దాంట్లోంచి, ఆ వైబ్రేషన్స్ కూడా వాళ్ళకి అనుకున్నారనమాట. సో అది ఇప్పుడు మన వాళ్ళే కాకుండా ఫ్రెంచ్ వాళ్ళు, రష్యన్స్ ఎంతో మంది చేస్తున్నారు. జర్మనీలో చేస్తారు, ఇటాలియన్లో చేస్తారు. ఆ తర్వాత కాలంలో అనేక మంది దేవతల మీద రాశానండి. ఇలాగే నేను రాముల వారి మీద, శివుడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, మన వాళ్ళ వ్రతాలండి. అంటే మన వాళ్ళు ఇప్పుడు ఈ వెంకటేశ్వర వ్రతం విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయి ఎన్నో వేద పాఠశాలల్లో చదువుతున్నారు. ఇప్పుడు ఎంతో మంది పీఠాధిపతులు, ఎంతో మంది చాలా మంది చదువుతున్నారు. అందరూ గణపతులు కానీ, వేద పండితులు కానీ చాలా మంది మన ఎన్నో వేద పాఠశాలలో కూడా నిత్యం పఠిస్తున్నారు. అసలు రోజు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఇది చాలా చోట్లకి వెళ్ళిపోయి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత మీద నమ్మకం ఉంటుంది కదా. కొంతమందికి హనుమంతుడు అంటే ప్రాణం, కొంతమంది శివుడు అంటే ప్రాణం, కొంతమంది రాముల వారు అంటే ప్రాణం, కొంతమంది షిరిడి సాయిబాబా ప్రాణం, ఏమంటే కొంతమందికి సరస్వతి దేవి అంటే ప్రాణం, ఇలా కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రాణం. వీళ్ళు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు, స్వామి మీ పుస్తకం చూసాము, వెంకటేశ్వర కల్పం ఎక్కడో చాలా అద్భుతంగా ఉంది, ఎందరో జీవితాలు మార్చేస్తుంది, మాకు అమ్మవారంటే చాలా ప్రాణం, అమ్మవారి మీద దగ్గర పుస్తకం రాస్తారని. నేను అనేవాడిని, బాబు ఇవి భగవంతుడికి సంబంధించినటువంటి నవలలా కాదు కదా రాయడానికి, ఆ భగవంతుడి అనుగ్రహం అయినప్పుడే జరుగుతుంది అది అని చెప్పి. సో ఆ తర్వాత కాలక్రమంలో అండి అలా అందరు దేవతలు అనుగ్రహం లభించి నాకు ఆయా దేవతలే నాకు అలా పక్కన కూర్చొని చెప్తుంటే ప్రతి పుస్తకం రాశాను. అలా అందరు దేవతల మీద ఒక 10 పుస్తకాలు. వ్రతం అంటే మామూలుగా మనం ఒక పుస్తకంలో ఇచ్చేసి దీన్ని చదువుకోమంటే ఎవరు చదవరు కదా. ఒక వ్రతం పేరు పెడతాం చదువుతారు, ఏదైనా కష్టం నుంచి బయటపడడానికి దానికని. అప్పుడు ఆ నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది. నమ్మకం ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. సో అండ్ ఇప్పుడు కలియుగానికి ఏమిటి, ప్రతి వాళ్ళకి అసలు కలియుగంలో భగవంతుడు ఏం చెప్తాడు, కలియుగంలో నామస్మరణకే నేను దాపరికంలో తపస్సుకి వాటికి వచ్చింది, ఇప్పుడు యజ్ఞ యాగాదులకి ఇచ్చింది నేను, ఇప్పుడు కలియుగంలో కేవలం నామస్మరణకే ఇస్తానంటాడు. సో ఈ పుస్తకం చదువుతున్న చెప్పు ఆయన స్మరిస్తూనే ఉంటారుగా, మనసులో ఆ రూపాన్ని ఊహించుకుని ఉంటారు. మీరు చదువుతున్న వాళ్ళందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి.
అండ్ ప్రతిదీ కూడా నేను ఆ దేవత నేను పరమేశ్వరుడి మీద రాశాను, మహేశ్వర వ్రతం అని చెప్పండి. అప్పుడు పరమేశ్వరుడు రాస్తున్నప్పుడు ఆ మహేశ్వరుడు నాకు అలా చెప్తుంటే ఆ భావంతో అదే నాకు అది ఏది నాకు వినపడుతూ పోయిందని అదే ఆశ్రాలే రాశాను. నేను ఒక్కొక్కసారి కొన్ని మేము టైప్ చేస్తున్నప్పుడు మా డిటిపి చేస్తున్న పిల్లాడు ఏమన్నా సార్ ఇక్కడ ఏదో రంగయ్య అని రాశారు, ఈ పేరు కాదు సార్ ఇంకేదైనా పెడదాం అమెరికన్ అయ్యేవాడు అని చెప్పేసి ఒకసారి టైప్ కూడా చేసేవాడు దాన్ని. ఆ తర్వాత మేమంతా ప్రింట్ తీసేస్తే ఫైనల్ ప్రింట్ వస్తుందో చూస్తే ఆ మొదటి రంగయ్యే ఉంటుంది, ఈ పేరు వెళ్ళదు. ఇది వాళ్ళు ఆశ్చర్యపోయిన ఇంట్లో నేను ఇన్నిసార్లు సేవ్ చేశాను, దీన్ని ప్రతిసారి సేవ్ కొడుతూనే ఉన్నాను, అయినా కూడా ఇదే వచ్చేసిందని. అది భగవంతుడు నిర్దేశించింది. ఆ అక్షరం అలా ఉండాల్సింది, ఆ పేరు అలా ఉండాల్సింది, ఇంకా మార్పు లేదనమాట. ఈ రోజుకి అలాగే నిలిచి. సో శివుడిది రాసినప్పుడు మేము శ్రీశైలం వెళ్ళామండి. మొట్టమొదటి కాపీలు తీసుకుని శ్రీశైలం వెళ్ళి స్వామివారి అక్కడ పెట్టి వచ్చాము, పూజ చేసి. శివుడిది రాస్తున్న రోజుల్లో ఇలా నేను కూర్చొని రాసుకుంటూ ఉండేవాడిని. నేను రాసుకుంటున్నప్పుడు నా టేబుల్ ఎదురకుండా సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లవాళ్ళలాగా ఇలా మోచేయి ముందుకేసి ఏం రాస్తుందని చూస్తున్నాడు. చాలా చాలా ముచ్చటగా అనిపించింది నాకు. అండ్ తర్వాత శివుడు అయిన తర్వాత వెంటనే నేను సుబ్రహ్మణ్య వ్రతం రాశాను. అండ్ నేను చాలా తక్కువ 2 రోజుల్లో రాసిన పుస్తకం అండి. సుబ్రహ్మణ్య స్వామి అలా కూర్చుంటే ఎదురకుండా ఇలాగే మోచేయి వేసుకుని బాలసుబ్రహ్మణ్యం ఉంటాం కదా, చక్కగా ఇలా వీపది పెట్టుకుని అలా కూర్చుని రాశాను. ఆయన దాంట్లో 6 కథలు ఉంటాయి. వీళ్ళు మన తమిళనాడు అంతా కూడా వాళ్ళు 6 పడై వీడు అంటారు. 6 పుణ్యక్షేత్రాలు, తిరుత్తణి ఇవన్నీ స్వామివారి ఇవన్నీ ఉన్నాయి కదా మనవి, తిరుపరకుండ్రం, మన స్వామిమల, ఇవన్నిటిని ఈ 6 క్షేత్రాలకి సంబంధించిన 6 కథలతో ఆ సుబ్రహ్మణ్య వ్రతం రాశారనమాట. కానీ విచిత్రం ఏంటంటే 6 క్షేత్రాలలో అయిన తర్వాత ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళాలి కదా అని తిరుమల దగ్గర మన తిరుపతి దగ్గర తిరుత్తని, దీంట్లో తిరుత్తని కూడా ఉంటుంది, తిరుత్తని వెళ్ళి స్వామికి అక్కడ సమర్పించి వచ్చాము మేము. సో ఈ మిగిలిన 5 క్షేత్రాలు నేను చూడలేదు, కానీ కథలు రాశాము. ఒక 1000 సంవత్సరాల క్రితం అక్కడ జరిగిన సంఘటన ఒక కథలో ఉంటుంది. సో తర్వాత కాలంలో ఓ రోజు నాకు స్వామిమలై నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఒకళ్ళు ఫోన్ చేసి, స్వామి మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు ఈ పుస్తకం? అదే తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం. తమిళనాడు అంతా చదువుతారు, మురుగన్ చాలా ఇష్టం కదా వాళ్ళకి. సో అతను నాకు ఒక మాట చెప్పాడు అనమాట, ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు దీంట్లో రాసినది ఒక 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిందండి. ఇక్కడ ఇది ఎవరికో కానీ తెలీదు, మాకు ఈ ఆలయంలో ఉండే ఈ పైతరాల అర్చకులు తప్పితే ఎవరికి తెలియదు, ఇదంతా కూడా ఇంత వివరంగా తెలియదు. ఈ పేర్లు ఇవన్నీ కూడా ఏదో జరిగిందని చూచాయిగా చెప్పుకుంటారు కానీ ఇంత వివరం తెలియదు, మీరు ఇవన్నీ ఎలా రాశారు అని అడిగారు ఆయన. నేనే నా స్వామి అనుగ్రహం అండి, నేను అసలు ఆ క్షేత్రమే వెళ్ళలేదు ఇప్పటికీ కూడా. అలా ఎన్నెన్నో ఇవి భగవంతుడి లీలలు చూస్తూ వస్తాం. ఆ విధంగా ఇలాగా ఇప్పటికీ ఒక 28 పుస్తకాలు రాశానండి నేను. అండ్ భగవంతుని అనుగ్రహం ఏంటంటే ఈ పుస్తకాలన్నింటిలో వీటిలో ఒక 18-20 పుస్తకాల దాకా హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా పెట్టారు. హార్వర్డ్ లో ఉన్నాయండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నాయి, అమెరికాలో కొలంబియాలో, షికాగోలో చాలా చోట్ల ఉన్నాయండి. అండ్ లండన్ లోనేమో బ్రిటిష్ లైబ్రరీ లండన్ లో పెట్టారు. బ్రిటిష్ లైబ్రరీ లండన్ లో 2010లోనే వెంకటేశ్వర కల్పన పెట్టారు వాళ్ళు. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. తర్వాత ఈ మధ్య ఒక 3-4 సంవత్సరాల క్రితం అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే డెన్మార్క్ లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది, రాయల్ డానిష్ లైబ్రరీ అంటారు వాళ్ళు. ఆ లైబ్రరీలో కూడా మన పుస్తకాలన్నీ, తెలుగు పుస్తకాలు కూడా యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారు. అలాగే జర్మనీలో ఒకటి హైడెల్బర్గ్ అంటారు వాళ్ళు, జర్మనీలో పెట్టారు. ఫిలిప్పైన్స్ లో, స్విట్జర్లాండ్ లో, ఎక్కడెక్కడ దేశాల్లోనూ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే భగవంతుడు ఆయనే చేయించుకుంటాడు. ఇప్పుడు ఇంత చెప్తున్నాను కదా, మీకు ఒక్కొక్క కాలంలో ధర్మం అలా నిలబడుతూ ఉండడానికి ఎందరో చేత ఆయన చేయించుకుని ఉంటాడు, ఎందరో పురుషుని ఎందరో రకాలుగా విధంగా. సో దానికి ఆయనే ప్రేరేపణిస్తాడు, ఆయనే వనరులు ఇస్తాడు, ఆయనే శక్తి ఇస్తాడు, ఆయనే దీనికి కావాల్సిన వాళ్ళందరినీ ఆయనే సమకూరుస్తాడు. అది బికాస్ ఎప్పటికప్పుడు ధర్మం అలా నిలబడుతూ ఉండాలి కదా కాస్త. ఇప్పుడు మనం ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం, ఇందాక చెప్పాను కదా మీకు 5,000 సంవత్సరంలోనే ఉండి ఇప్పుడు ఈ సంస్కృతిలోనే వస్తుందిపోతే ఎట్లాగా, కాస్త ధర్మం నిలబడుతూ ఉండాలి. కాబట్టి ఇలా అక్కడక్కడ ఇప్పుడు
ఇది కూడా నేను అప్పుడప్పుడు మన వాళ్ళకి చెప్తుంటాను అన్నమాట. ఈ ధర్మ పరంపర అనేది కూడా మనం చూస్తే అన్ని యుగాల్లో కూడా ఎప్పుడు కూడా ధర్మం తగ్గిపోతూ వస్తుందండి. ఒక 20,000 సంవత్సరాలు ఎప్పుడు తగ్గిపోవడం, మళ్ళీ ప్రారంభం, మళ్ళీ ప్రారంభం రావటం, మళ్ళీ రావడం, ఇది ఒక సైకిల్ లాగా సాగుతూ ఉంటుంది మనకి. ఓకే, సో భగవంతుడు ఏం చేస్తాడు, ఈ ఇది పూర్తి ప్రళయం రావటం అనేది ఎన్నో మహాయుగాలకు వచ్చి సృష్టి మొత్తం ఇదైపోయి మళ్ళీ కొత్త సృష్టి మొదలవుతుంది అంటాం కదా అంతా కూడా. సో ఈ లోపల మనమంతా కోట్లాది జన్మల నుంచి రకరకాల వాసనలు మోసుకుంటూ ఇలా వస్తున్న వాళ్ళే కదా మనం. ఇట్లా వస్తుంటే సో ఈ ధర్మం రాను సనగిలుతూ వస్తూ ఉంటుంది కదా. సో సనగిలుతూ వచ్చి ఇంత త్వరగా ప్రతి సంస్కృతి 500 సంవత్సరాలకి సర్వనాశనం అయిపోతే ఎట్లాగా, కనీసం 10-20 సంవత్సరాలు నిలబడాలి ఈ సంస్కృతులు. అందుకు నిలబడాలంటే ధర్మం నిలబడాలి ఈ భూమి మీద. ధర్మం నిలబడటం అనేది అందరూ ఏమనుకుంటారంటే, మనం ఏదో యాగం చేస్తే ధర్మం నిలబడుతుంది, పూజలు చేస్తే నిలబడుతుంది ధర్మం, అదొక్కటే కాదండి. ధర్మం నిలబడడానికి భూమి మీద ఎన్నో రకాలు ఉన్నాయి. జనరల్ గా మనం అదే ఇప్పుడు మనం వింటుంటాం, ధర్మం కోసం ఒక ఏదో యాగం చేస్తున్నామండి, హోమం చేస్తున్నామండి, 4 రోజుల పాటు 1000 మంది ఋత్వికులు పెట్టి చేస్తున్నామండి, అదొక పద్ధతి. ఇలా ఎన్నో పద్ధతుల లాగా ధర్మం అనేది ఈ ప్రపంచంలో నిలబడుతుంది.